2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే అంటే కరెంట్ ట్రెండ్ ప్రకారము దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు? రైట్. అంటే ఒక ఫ్రెషర్కి డిమాండ్తో పాటు వాడు ఎలా వెళ్దాం అనుకోవడం ఇంపార్టెంట్ అండి. అంటే అందరికీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏఐలోకి వెళ్ళాలనుకుంటుంది, కానీ ఒక రైట్ ట్రాక్ తెలియాలి దానికి. అందుకే మనం ఫస్ట్ వాళ్ళని అడుగుతాము, మీరు ఏ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే బీటెక్ బ్యాక్గ్రౌండా, డిగ్రీ బ్యాక్గ్రౌండా, దాన్ని బేస్ చేసుకుని మనం కోర్స్ సజెస్ట్ చేస్తాం. ఎప్పటికైనా పైథాన్, జావా, ఇవి రెండు మంచి కెరీర్ ఆప్షన్స్ ఇస్తాయి స్టూడెంట్కి. ఒక స్టూడెంట్ తన ఇంట్రెస్ట్ బట్టి ఒకవేళ పైథాన్ ఫుల్ స్టాక్ పిక్ చేసుకున్నాడు అనుకోండి, అంటే ఫుల్ స్టాక్ కన్నా ముందు పైథాన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే పైథాన్ నేర్చుకుంటే ఏ డొమైన్కైనా ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ అయినా, జనరేటివ్ ఏఐ అయినా కూడా, ఇప్పుడు రీసెంట్ మూవీస్లో కూడా వాడుతున్నారు, వాయిస్ క్లోనింగ్ అయినా, డబ్బింగ్ అయినా కూడా. అంటే ఫస్ట్ వాడి కెరియర్ పైథాన్తో స్టార్ట్ చేసుకున్నాడు అనుకోండి, దానిలో ఒక ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు దాని రెజ్యూమేలు ఎలా పెట్టుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నేర్చుకుంటే అప్పుడు ఎటైనా డైవర్సిఫై అవ్వచ్చు. అంటే ఫుల్ స్టాక్లోకి వెళ్ళొచ్చు, డేటా సైన్స్లోకి వెళ్ళొచ్చు, ఏఐలోకి వెళ్ళొచ్చు. అందుకే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టూడెంట్కి కాన్ఫిడెంట్గా కోడ్ రాయడం రావాలి. ఎంత చాట్ జీపీటీ ఉన్నా కూడా అవి ప్రాంప్ట్ మనం ఇస్తే ఆన్సర్ ఇస్తుంది, కానీ ఎంతవరకు వాటి మీద డిపెండ్ అవుతాం మనం ఫస్ట్ కోడ్ రాయడం తెలియాలి. ఆ కోడ్ని ఇంకెంత ఆప్టిమైజ్ చేయాలి, ఇలా రాశాను నేను, దీనికి బెటర్ లాజిక్ ఎలా ఇవ్వాలి అని ఇస్తే అప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. దాంతో ఇంకా బెటర్ ప్యాకేజ్ కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఈ నాలెడ్జ్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి కదా. మెంటర్ సపోర్ట్ తీసుకుంటాడు, కానీ ప్రతిసారి మెంటర్ ఉండనక్కర్లేదు కదా, ఆన్లైన్ ఉంది కదా. ఈ మెంటర్ సపోర్ట్తో పాటు ఈ లాజిక్ని ఇంకెంత ఆప్టిమైజ్ చేయాలి. ఎలా సార్, అంటే వీటిని కనుక నేర్చుకుంటే డ్యూరేషన్ ఎన్ని డేస్ పడుతుంది? దానితో పాటు అంటే జనరల్గా ఏ కంపెనీస్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రస్తుతం? అయితే మేము మన దగ్గర కోడ్9లో 100 days ట్రైనింగ్ ఇస్తామండి. అంటే 100 days ఒక స్టూడెంట్ ఫుల్ స్టాక్ మీద ట్రైన్ అవుతాడు. ఎందుకు ఫుల్ స్టాక్ అంటామంటే అందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అయినా, జావా అయినా, డేటాబేస్, MySQL, ఫ్రంట్ ఎండ్, యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, అంటే వీటితో పాటు రెజ్యూమ్ ప్రిపరేషన్, ప్లేస్మెంట్కి ఎలా అటెండ్ అవ్వాలి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఒక స్టూడెంట్ మన దగ్గర 4.5 hours క్లాస్లో ఉంటాడు. ఎందుకు? కోడింగ్ నేర్చుకుంటాడు. కోడ్ రాయాలంటే మనకు లాజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యాథ్స్ నుంచి కదా. సో అందుకే యాప్టిట్యూడ్, అవి రెండు ప్రాపర్గా ఉండి స్టూడెంట్ కమ్యూనికేట్ చేయగలగాలి. ఇవి కరెక్ట్గా చేయగలిగితే ఆబ్వియస్గా వాళ్ళలో చేంజ్ వస్తుంది. మనం ఫస్ట్ మంత్ నుంచే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా, ఫస్ట్ ఒక ట్రాక్ సెట్ అవ్వాలి. అందుకే 100 days మనది కాదనుకొని ఫస్ట్ ఫోకస్ పెట్టుకొని డైలీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. అందుకే మన స్టూడెంట్ కొత్త ఫీచర్ ఇచ్చాం, కోడ్ ప్లే గ్రౌండ్ అని. ప్లే గ్రౌండ్ అంటే ఏంటి? మనకి ఆడుకుంటాం కదా, ఇక్కడ కోడ్స్తో ఆడుకోవాలి మనం. డైలీ క్వశ్చన్స్ ఉంటాయి, లీడర్ బోర్డ్ వస్తుంది, అప్పుడు నీ కాంపిటీషన్ ఉంటుంది. నా బ్యాచ్లో ఎక్కడున్నాను, ఓవరాల్ బ్రాంచ్లో ఎక్కడున్నాను, ఓవరాల్ కోడ్9లో ఎక్కడున్నాను నేను, అప్పుడు కదా కాంపిటీషన్. అంటే అప్పుడు జాబ్ ఎందుకు రాదండి? ఇంకా డెఫినెట్గా వస్తుంది. అది జనరల్ అంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఎంఎన్సీను, దాంతో పాటు ప్రొడక్టివ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా. అవును. ఎందులో అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తే మన దగ్గర వచ్చే రోల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ట్రైనీ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, అసోసియేట్ డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, జూనియర్ డేటా ఇంజనీర్, ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయండి. వేటికైనా పైథాన్, SQL కామన్ పాయింట్ అన్నమాట. అందుకు ఒక స్టూడెంట్ వీటి మీద ఫోకస్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. నేను డైరెక్ట్గా అదే రోల్కి వెళ్ళడం కన్నా స్టెప్ బై స్టెప్ వెళ్తే బెటర్ కదా. స్మాల్ స్టెప్స్ విల్ గివ్ ఎ బిగ్గర్ సక్సెస్. ఏ కంపెనీస్లో ఉండే అవకాశం ఉంటుంది? మనకి టైఅప్ ఉన్న కంపెనీస్ అన్నిట్లలో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనకి 800+ కంపెనీస్ టైఅప్ ఉన్నాయి కదా. TCS, కాగ్నిజెంట్, అమెజాన్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్, ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా. వీటి మీద ఫస్ట్ స్టూడెంట్ ఫోకస్ చేసుకుని రెజ్యూమ్ కరెక్ట్గా ఉండాలి. ఇందా కోడ్ ప్లే గ్రౌండ్ అన్నా కదా, ఆ ప్లే గ్రౌండ్లో బాగా ఆడాలి.